జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఆడుదాం ఆంధ్ర అలాగే సీఎం కప్ అనేటువంటి కొన్ని కార్యక్రమాలు జరిగాయి. ఆ కార్యక్రమాల్లో భారీగా అవకతవకలు జరిగాయని అప్పట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆర్కే రోజా గారు, అలాగే శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు ఈ కార్యక్రమాల ద్వారా 100 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారు కాబట్టి వారి మీద విచారణ జరిపించాలి అంటూ ఆత్యాపాత్య సంఘం CEO ఆర్డి ప్రసాద్ గారు సిఐడికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో సిఐడి దీని మీద విచారణ చేపట్టబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ ఆటగాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటపెట్టేందుకు ఆడదాం ఆంధ్ర అలాగే సీఎం కప్ అనేటువంటి కొన్ని కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాల్లో భారీగా అవకతవకలు జరిగాయని అప్పట్లో క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజా గారు, అలాగే శాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు ఈ కార్యక్రమాల ద్వారా 100 కోట్లకు పైగా స్కామ్ చేశారని వారి మీద విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆత్యాపాత్య సంఘానికి సంబంధించిన CEO ఆర్డి ప్రసాద్ గారు సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే సిఐడి వారి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇప్పుడు అసలు ఏం జరిగింది ఈ అంశంలో? అంటే అసలు ప్రభుత్వాలు అన్న తర్వాత, ప్రభుత్వ పథకాలు అన్న తర్వాత అవినీతి జరగదు అని అనుకోవడం అత్యాశ అవుతుంది. అయితే మరీ తలుపులు బార్లా తీశారన్నట్లుగా కొన్నిసార్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఇంతకుముందు ప్రభుత్వాల్లో ఎలా ఉండేదంటే అప్పుడు కూడా అవినీతి జరిగింది, మనం లేదు అనడం చాలా సత్యదూరం అవుతుంది. అయితే ఏమవుతుందంటే వాటికి ఒక పరిమితి ఉంటుంది, ఒక పరిధి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆ పరిధి లోపల జరుగుతాయి ఏది జరిగినా, ఒక పరిమితికి లోబడి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది అంటే ఏదైనా సరే కింద నుంచి పైదాకా వెళ్లాల్సిందే వాటాలు అనేది మొదటిసారిగా వింటున్నాం. అసలు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత గత ప్రభుత్వం అన్ని శాఖల్లో చేసినటువంటి అవినీతి అవకతవకలు అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే అన్ని శాఖల్లో జరిగినటువంటి అవినీతి అవకతవకల మీద ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు కూడా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా మనం కొన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పటికే బెవరేజెస్ కార్పొరేషన్లో జరిగినటువంటి అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా జరిగిన అవకతవకలు కొన్ని బయటకు వస్తున్నాయి. ఇలా రకరకాలుగా అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మార్పిడి జరిగి వారం రోజులు కూడా కాలేదు, ఇప్పటికే అన్ని శాఖల్లో జరిగిన అవినీతి అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో అసలు ఏంటి మేడం, ఎంత అవినీతి జరిగింది? ఇప్పుడు చేయాల్సింది ఏంటి అంటే అసలు ఏ శాఖలో ఎంత అవినీతి జరిగింది అని తెలియడానికి ఒక మినిస్ట్రీ వేయాలని నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నాను. అందుకే మనం గతంలో కూడా 2-3 సార్లు మనం ఇదే విశ్లేషణ చేసాం. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చే మంత్రులు కూడా ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి లక్ష్యాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి టార్గెట్లు వాళ్ళకు ఉంటాయి. కానీ ఈ శాఖలో ఏం జరిగింది అని చూడడానికి వాళ్ళకి ఎక్కడ తీరిక దొరుకుతుంది? ఇప్పుడు చేయబోయే కార్యక్రమాల మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది. అందుకని ఏం చేయాలి అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ప్రతి శాఖ నుంచి కూడా ఒక శ్వేతపత్రం విడుదల కావాల్సిన అవసరం ఉంది. అవి వీటన్నిటిని కన్సాలిడేట్ చేసి ముఖ్యమంత్రి దీని మీద శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సిందే ఖచ్చితంగా. చేస్తే గాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, నాకు ఇంత ఆదాయం వచ్చింది, ఈ తలసరి ఆదాయం పెరిగింది, కొనుగోలు శక్తి పెరిగింది, ఇలాంటి అడ్డదిడ్డమైన మాటలన్నీ సంబంధం లేని విషయాలన్నీ చెప్తా ఉన్నాడు జగన్ రెడ్డి. మరి ఇలా చెప్తున్నప్పుడు చేయాల్సింది ఏంటి అంటే, మరి నీ ట్యాక్సుల ద్వారా నీకు ఇంత ఆదాయం వచ్చింది అంటే రాష్ట్రంలో ఆదాయం ఇంత ఉంది,
అలాగే అప్పులు ఇంత ఉన్నాయి, ఉమ్, నువ్వు ఖర్చు పెట్టింది ఇంత ఉంది. ఉమ్, ఇప్పుడు ఖర్చు పెట్టింది లెక్క కరెక్ట్గా కనపడుతుంది, ఉమ్, అప్పులు ఎంత అయినాయో కనపడుతుంది. ఈ ఖర్చు పెట్టిన దానికి మనకు వచ్చిన ఆదాయానికి అప్పులు రెండు కలపాలి కదా. ఉమ్, కలిపితే ఈ ఖర్చుకి సరిపోవాలి, ఉమ్, మ్యాచ్ అవ్వాలి. మీకు సింపుల్గా ఒకటి చెప్తా. మీకు 20,000 జీతం వస్తుంది, ఉమ్, 20,000 జీతము సరిపోదు అని చెప్పి మీరు అప్పులు చేశారు ఉమ్, బయట ఎక్కడో. మీకు వచ్చే జీతాన్ని మీరు చేసిన అప్పుని కలపాలి. ఉమ్, అంటే అప్పు అయినా సరే మీ దగ్గర ఉన్న డబ్బు అది. ఉమ్, మీకు వచ్చిన జీతం, ఆ అప్పు, మీ దగ్గర ఉన్న డబ్బు. మరి మీరు ఖర్చు పెట్టుకున్నారు, నెలంతా మీరు ఖర్చు పెట్టారు. నెలంతా ఖర్చు పెడితే ఇప్పుడు ఆ రెండు కలిపితే 30,000 అయింది, ఉమ్, మీ ఖర్చు 22,000 అయింది. 8,000 ఏమైంది? ఉమ్, మీరు అప్పు చేసిందన్నా తప్పు, ఈ ఖర్చు అన్నా తప్పు. ఏదో ఒకటైతే తప్పు కావాల్సిందే కదా. ఈ తప్పు నెగ్గి తేల్చాల్సింది ఎవరు? ఉమ్, కొత్త ప్రభుత్వం. అవును. పాత ప్రభుత్వం అయితే చెప్పదు, ఉమ్, కిమ్మనకుండా కూర్చుంటుంది. ఉమ్, వచ్చినప్పుడు చూసుకుందాం. అసలు మన భరోసా ముందు ఏదైనా బలాదూర్. మా భరోసా ముందు ఉమ్, మేము ఈడీల్ని, ఫెమాల్ని, ప్రభుత్వాలని బురిడి కొట్టించిన వాళ్ళం. ఉమ్, మాకు ఆఫ్టర్ ఆల్ ఈ లెక్క ఎంత? ఓకే. ఇప్పుడు క్లియర్ కట్గా అందరికి అర్థమవుతుంది ఏంటి అంటే అప్పులు చాలా అయినాయి, ఉమ్, ఆదాయం కూడా ఉంది మన రాష్ట్రానికి, మరి ఖర్చు అంత లేదు. మిగతా డబ్బు ఏమైంది? ఉమ్, మిగతా డబ్బు ఎవరు నొక్కారు? ఇది కావాలి మనకి. ఉమ్, ఇది ఒక్కొక్క శాఖాపరంగా నొక్కారా, లేదు అనుకుంటే కేవలం జగన్ రెడ్డి నొక్కాడా అనేది కూడా లెక్క రావాలి. ఇప్పుడు లిక్కర్ ఉంది, ఉమ్, లిక్కరు అబ్కారీ శాఖ కొంటది కదా అవును. లిక్కర్ని, కొని ఈ షాపులకి ఇస్తుంది. ఉమ్, తన కొంత మార్జిన్ పెట్టుకొని, శాఖ కొంత మార్జిన్ పెట్టుకుని షాపులకి ఇస్తుంది. ఉమ్, షాప్ వాడు ఇంకొంచెం మార్జిన్ వేసుకొని అమ్ముకుంటాడు. ఉమ్, కానీ ఈ షాపులో వాళ్ళు ఏం చేయాలి? అబ్కారీ శాఖకి జమ చేయాలి డబ్బులు. ఉమ్, ఆ డబ్బులు జమగాల. ఏమైపోయింది ఆ డబ్బు? ఉమ్, ఏమైపోయిందంటే అక్కడ డిజిటల్ మనీ లేదు. ఉమ్, డిజిటల్ రూపంలో పేమెంట్లు చేస్తే మనకు లెక్కలు కరెక్ట్గా ఉండేవి. ఉమ్, కొంత క్యాష్ కూడా అవుతుంది, అసలు క్యాష్ అవ్వదని ఏమి లేదు. ఎన్నిటిని నమ్మకంగా అప్పచెప్తే కొంత నొక్కేసినా కొంత కొట్టేసినా అది వేరుగుంటుంది. ఉమ్, కానీ ఏం చేశారు ఈ షాపులు వాళ్ళు? వీళ్ళు మళ్ళీ ట్యాక్స్ కట్టాలి కదా. ఉమ్, ఇట్లాంటి వాటి దగ్గర వీళ్ళు దీన్ని లెక్కలు సరిగా చూపించాల. ఉమ్, ఎవరి కాళ్ళు మేము బాగా తాగామని చెప్తున్నారు, మాకు రోగాలు వచ్చినాయి అని చెప్తున్నారు. ఉమ్, గల్లాపెట్టిలో చూస్తే డబ్బులు లేవు. ఎందుకు లేవు? సాక్షాత్తు పురంధరేశ్వరి వచ్చి ఉమ్, కొన్ని షాపుల దగ్గర స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఉమ్, ఆవిడ ఏం చేసింది? మామూలుగా లెక్కల ప్రకారం ఇప్పుడు ఎంత స్టాక్ అమ్ముడు పోయింది, ఉమ్, ఎంత డబ్బులు ఇక్కడ రెడీగా ఉన్నాయి, ఎంత డిజిటల్ మనీ వచ్చింది అని చూస్తే డిజిటల్ మనీ 0. ఉమ్, మరి అమ్ముడు పోయిందని తగ్గట్టు గల్లాపెట్లో డబ్బులు ఉండాలి కదా, ఉమ్, డబ్బులు లేవు. అందుకని ఆవిడ ఢిల్లీలో నేను కంప్లైంట్ చేస్తానని మోడీకి కంప్లైంట్ చేసింది. ఉమ్, కాకపోతే ఆవిడకి అర్థం కావాల్సింది ఏంటంటే అప్పుడు మోడీ జగన్ ఒకటే. ఉమ్, అందుకే జగన్ మీద ఏ పప్పులు ఉడకల. ఉమ్, పురంధరేశ్వరి గారి పప్పులు ఉడకల. ఉమ్, ఈమె వెళ్ళి చెప్పింది కానీ జరిగింది వాస్తవం, ఉమ్, ఈమె చెప్పింది కూడా వాస్తవం. ఉమ్, కానీ అక్కడ ఏమీ జరగల. అంటే ఇలాగే చూసుకుంటే ఈ ఆడుదాం ఆంధ్ర వీటన్నిటిలో కూడా ఉమ్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కావచ్చు, రోజా కావచ్చు, ఉమ్, అసలు మొదటి నుంచి అంటున్నారు ఈ ఆడుదాం ఆంధ్ర చాలా నాసిరకంగా జరిగింది. బడ్జెట్ చూస్తే చాలా కనిపిస్తుంది. మరి ఇంత బడ్జెట్ పెట్టినప్పుడు ఇంత నాసిరకంగా ఎలా జరుగుతాయి ఉమ్, అంటే ఎంతకి ఏం చూపిస్తున్నారు అంటే సీఎం గారు వచ్చి క్రికెట్ ఆడతాడు, ఉమ్, ఆయన క్యాచ్ కొడితే మామూలుగా అయితే కనిపించకుండా పోతే ఎక్కడ పడిద్దా అని మనం చూస్తూ ఉంటాం. ఉమ్, ఆయన కాళ్ళ ముందే వచ్చి పడింది. ఉమ్, అందరూ ఏం చూస్తారు? గాల్లో చూస్తున్నారు వెళ్ళి ఎంత దూరాన్ని పడిందో అని. అంటే అంత నాసిరకంగా ఆయన ఆడతాడు,
రోజా ఆడుతుంది, ఇంకొకళ్ళు ఆడతారు, ఇంకొకళ్ళు ఆడతారు తప్పితే ఇవి మీడియాలో వచ్చినాయి తప్పితే అసలు ఎవరి కోసం క్రీడా నైపుణ్యాలు పెంచాలి అని పెట్టిన దానికి సంబంధించి ఏమీ జరగల. అంటే దానిపైన అవినీతి ఉంది అనేది ఎప్పటి నుంచో గుప్పిమంటానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళ పట్ల చూసి చూడనట్టు పోవాల్సిందే. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద వేటు వేయటానికి లేదు, వేస్తే కష్టం. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కావాలి తనకి, ఎందుకంటే ఆ మాదిరి ఫేస్ వాల్యూ ఉన్నోళ్ళు కూడా ఎవరు లేరన్నది కూడా వాస్తవం. అంటే ఒక ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ధైర్యంగా మాట్లాడడం కావచ్చు, ఏదన్నా కానీ. అందుకని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని సమర్థించుకున్నాడు, రోజాని సమర్థించుకున్నాడు. సమర్థించుకుని ఏ యాక్షన్ తీసుకోలే వాళ్ళ మీద. పైగా అసలు పర్యాటక శాఖలో జరిగినన్ని అక్రమాలు అసలు ఎక్కడ ఇంకా ఇంతవరకు ఫైల్స్ ఓపెన్ కాల. అసలు పెద్ద ఫైల్ వేరే ఉంది, తిమింగలం వేరే ఉంది. చాలా చిన్న పిత్త పరిగి గురించి మాట్లాడుతున్నారు ఇవాళ. ఇది చాలా చిన్న విషయం. అసలు తిమింగలం ఏంటి అంటే వైజాగ్లో ఋషికొండకి బోడిగుండు కొట్టారు కదా, అది చాలా పెద్దది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళకి అబద్ధాలు చూపించి వాళ్ళని కిందకి రానికోకుండా హెలికాప్టర్లోనే చూపించి అక్కడ వీళ్ళు తవ్విన దానికి మొత్తానికి గ్రీన్ పట్టాలు కట్టేసేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బిల్డింగులు కట్టారు. ఇది అసలైనది వస్తుంది, రోజా మెడకి చుట్టుకుంటది. ఏదో అనుకుంది, నాకేమీ కాదు అనుకుంది. కానీ ఈ శ్రీలక్ష్మి కంటే తెలివైంది ఏం కాదు రోజా. ఈ అరబొర్రలకి శ్రీలక్ష్మి ఇవాళ చూడండి, శ్రీలక్ష్మి బతికేమైందో. చంద్రబాబు నాయుడు దగ్గరికి బోకే తీసుకొని వెళ్తే, నువ్వు వద్దు, నీ బోకే వద్దు, కొంచెం దూరంగా నుంచో, అక్కడి నుంచి కొడతాంది కంపు అని చెప్పి పంపించేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఇంతటి పరాభవం జరగటం చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఎవరైనా రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా మంత్రులు కావచ్చు, కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవటం అంత ఈజీ కాదు. మరి అలాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎంత ప్రైడ్తో కూర్చోవాలి, ఎంత ధీమాతో ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి. అవసరమైతే ఆ ఆఫీసర్ దగ్గరికి ముఖ్యమంత్రి సైతం నడుచుకుంటూ వచ్చి మాట్లాడించాల్సినంత పవర్ ఉంది ఐఏఎస్లకి. 34 ఏళ్ల సర్వీసు, మీరు అటన్నిటి తాకట్టు పెట్టేసి ఇవాళ ఆమె పరిస్థితి అది. సరే, ఇప్పుడు రోజాకి నేనంట వీటి గురించి ఏమి నాకు ఈ 100 కోట్లు ఏంటండి, అంతకంటే ఎక్కువ పర్యావరణానికి విఘాతం కలిగించిన కేసు అది. ఆ కేసులో వీళ్ళకి 2-3 జన్మలకి సరిపడా జైలు శిక్ష. అమెరికా లాంటి దేశంలో అయితే 5 జన్మలకు సరిపడా, అంటే 500 ఏళ్ళు శిక్ష వేస్తారు. అర్థమైంది కదా? అందుకని నేను దానికోసం ఎదురు చూస్తున్నా. ఇది అసలు నాకు జుజుబీ అంటారా? అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.